పాపిని రక్షించువాడు యేసు ఒక్కడే, పాపిని ప్రేమించువాడు యేసు ఒక్కడే. జీవ మార్గమై సత్య దైవమై, జీవ మార్గమై సత్య దైవమై, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, మోక్షానికి చేర్చువాడు యేసు ఒక్కడే, ఒక్కడే యేసు ఒక్కడే, ఒక్కడే పరిశుద్ధుడు ఒక్కడే. అమ్మలో స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మరి యొక్క కామరపడి ప్రాంతానికి అయినా పేద ప్రజల మధ్యలకు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రం. అయినా బీదలకు సువార్త ప్రకటించమన్నావు. అయినా నీ చిత్తాన్ని నీ యొక్క ఆలోచనలను క్రియారూపకంగా చేయుటకు మాకు ఇచ్చిన దరిద్ర బట్టి స్తోత్రాలు. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా గ్రహించి అయినా బీదలతో నీ వాక్యాన్ని పంచుకుంటూ అయినా మాకు కలిగినది మీరు అనుగ్రహించింది వారికి పంచిపెట్టుట్లో ఆయన మీకు యాక్చువల్ పేదలకి 2 నెలలు ఏంటంటే మాకు 2 నెలల పేదలకి 2 నెలలు వచ్చేసి అనాథలకి 2 నెలల విధవరాళ్ళకి ఇట్లా 2 నెలలు ఏంటంటే మేము ఎవరి దగ్గర నుంచి సహాయం తీసుకోవట్లేదు. ఎవరి దగ్గర నుంచి వాళ్ళని సహాయం ఏంటంటే దేవుడు రాజేష్ గారికి వాగ్దానం ప్రకారం ఏంటంటే వాళ్ళకి సహాయం చేస్తూ 11 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇట్లాగే కంటిన్యూస్గా 11 సంవత్సరాలు చేస్తున్నాము. దీంతో పాటు విధవరాళ్ళకి కళ్ళు లేని వారికి ఒక 95 నెలల నుంచి పెన్షన్ కూడా ఇస్తున్నాం మేము వారియర్స్ ఆపరేషన్. స్టాండ్ స్టాండ్ సిట్ స్టాండ్ సిట్ సిట్ స్టాండ్ సిట్ స్టాండ్. ఓకే, శబాష్ చెప్పుకోండి. శబాష్ 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 చెప్పుకోవాలి మీరే. చీటి పెట్టుకొని శబాష్ శబాష్ శబాష్. ఓకే, హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, యేసు ప్రభు అంట. ఈ భూమి మీద ఉన్నప్పుడు తెలిసి యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు తెలుసా మీకు? ఎవరో ఏసీ తెలీదా? ఎక్కడ ఉంటాడు ఆయన? ఎక్కడ ఉంటాడు ఆయన? యేసు ప్రభు దేవుడు మన కోసము 2025 సంవత్సరాలు చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ చెట్టు కింద ఆగాడంట. హల్లెలూయా. ఎక్కడ జక్క ఏం చేశాడు? ఏసై జక్కే చెట్టు దిగి ఎవరిని చేర్చుకున్నాడు? ఏసైని వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరిని చేర్చుకోవాలి? ఎవరిని మన ఇంట్లో చేర్చుకోవాలి? ఏసైని మన ఇంట్లో చేర్చుకుంటే ఏమొస్తుంది? చంద్రబాబు నాయుడు చేర్చుకున్నాం అనుకో, ఇంట్లో ఏమిస్తాడు? ఇక్కడంతా రోడ్డు ఇస్తాడు, నీళ్ళు ఇస్తాడు, అట్లాగే ఏమిస్తాడు? గుడిసిపోయి బిల్డింగ్ ఇస్తాడు. కానీ ఏసై వచ్చాడు అనుకుని ఏమిస్తాడు? చంద్రబాబు నాయుడు గారు ఏమి ఇవ్వరో అది ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఇల్లు ఇస్తారు, యేసు ప్రభు సమాధానం ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇస్తారు, యేసు ప్రభు సంతోషం ఇస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టకూడదు. 1 మీ మెమరీకి పరీక్షించి 2 3 రెడీయా? ట్రైల్ వేద్దామా? 1 2 3 1 2 3 1 2 3. ఇక్కడ కళ్ళు లేనోళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేతులు ఎత్తండి. అందరికీ కళ్ళు ఉన్నాయి. కళ్ళు ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అందరికి, నాకు కూడా ఉన్నాయి కళ్ళు. అధ్యక్షులు గారు కూడా ఎత్తలా? ఓకే. చెవుడు ఎవరికైనా ఉందా? చెవుడు ఎవరికమ్మా? పర్లే ఆమెకు చెవుడు ఉంది. ఓకే. మిగతా ఎవరికి అంతా బాగా వినబడుతుందా? ఓకే. మూగోళ్ళు ఎవరైనా ఉన్నారా? మాటలు రానోళ్ళు ఏమ్మా? మాటలు రావా? అందరికి మాటలు వచ్చా? మాటలు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఇవన్నీ ఎందుకు అడిగానంటే, ఇప్పుడు నేను మీకు కళ్ళు ఉన్నాయి, నన్ను చూస్తున్నారు, చెవులు ఉన్నాయి, నేను చెప్పేది వినబడుతుంది. నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలంటే మీకు నోరు ఉంది. మూగోళ్ళు కాదు.
కాబట్టి మీరు నేను అడిగేదానికి సమాధానాలు చెప్పాలి. కళ్ళు కనబడుతున్నాయి కాబట్టి, వినబడుతుంది కాబట్టి మీరు అడిగేదానికి సమాధానం చెప్పాలి. పాపం అంటే తెలుసా? తప్పు చేయడం పాపం. ఇంకా మాట్లాడాడు కాబట్టి ప్రైజ్ ఉంటుంది. మూగోళ్ళు అయితే మాట్లాడొద్దు. పాపం అంటే ఇంకా మీరు కూడా చెప్పొచ్చు. పాపం అంటే ఏంటి మీకు తెలిసిందే చెప్పండి. చదువుకోవడమా? తప్పు చేయడం. ఇంకా బైబిల్లో ఏం చెప్తుందంటే ఆజ్ఞను అతిక్రమించడం. దేవుడు ఈ పని చెయ్యొద్దు అంటే ఆ పని కానీ చేసామంటే అది పాపం. చెయ్యమని పని చేయకపోవడం కూడా పాపమే. అప్పుడు దేవుడు ఒక ఆయనతో మాట్లాడాడంట. ఇప్పుడు పాస్టర్ గారితో ఎట్లా మాట్లాడతాడో, లేకపోతే మనతో ఎట్లా మాట్లాడతాడో అట్లా ఒక ఆయనతో మాట్లాడి, నువ్వు పోయి ఒక రాజు దగ్గరికి వెళ్ళి చెప్పేసి రా అన్నాడంట. ఆయన రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజు అంటే ఎవరా? చెయ్యొద్దన్నాడు, దొంగతనం చెయ్యొద్దన్నాడు, ఏదైతే చేయకూడదు అది నువ్వు చేస్తుంటే ఒప్పుకొని విడిచిపెడితే నిన్ను పోయి పరలోకంలో కూర్చోబెడతాడు. ఈ గుడిసెలో కాదు,